దుకాణం యజమాని బ్రా లేకుండా బల్బ్ మార్చుతుంది. అయితే అప్పుడు అకస్మాత్తుగా డెలివరీ బోయ్ వచ్చి ఆమెను గుద్దుతాడు. చాలా బలంగా గుద్దడంతో ఆ బోయ్ తట్టుకోలేక తడబడి ఒక పాత వస్తువును కింద వేసేశాడు. ఆ వస్తువు విలువ $5 మిలియన్. తాను చేసిన తప్పు తెలుసుకున్న వెంటనే తన జేబులో ఉన్న మొత్తం డబ్బును బయటకు తీసి ఇవ్వడానికి ప్రయత్నించాడు. కాని అది ఆ వస్తువు విలువకి సమానంగా ఉండలేదు. అతను క్షమించమని మళ్లీ చెప్తూ విరిగిన ముక్కలను అతికించే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో తప్పుగా అతని వేళ్లకు దెబ్బ తగిలింది. అతని రక్తం ఆ వస్తువు ముక్కలపై పడగానే ఒక బంగారు వెలుగు మెరిసింది. వెంటనే అతనికి ఏదో ప్రత్యేక శక్తి వచ్చినట్లు అనిపించింది. ఇప్పుడతడు ఏ వస్తువుకైనా నిజమైన విలువను చూడగల రే దృష్టిని పొందాడు. అతను ఏ వస్తువును అయినా లోపలికి బయటికి చూడగలిగాడు. అయితే దుకాణ యజమాని చాలా చిక్కుల్లో పడ్డాడు. ఎందుకంటే పట్టణంలోనే ధనవంతుడైన కుటుంబం వారసురాలు తన తాతగారి పుట్టినరోజుకి ప్రత్యేకంగా ప్రేమతో ఆ వస్తువును తయారుచేసింది. ఇప్పుడు అది పాడవడంతో డబ్బు సమస్యతో పాటు ఆ అమ్మాయి కోపాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు ఆ అమ్మాయి దుకాణ యజమానికి ఫోన్ చేసి ఈరోజే వస్తువును తీసుకొచ్చి ఇవ్వండి అన్నది. ఆమె షాక్లోకి వెళ్లిపోయింది. ఏమి చేయాలో అర్థం కాలేదు. అప్పుడు డెలివరీ బోయ్ ధైర్యంగా చెప్పాడు, ఆలోచించవద్దు, నేను చూసుకుంటాను. వెంటనే తన రే దృష్టిని ఉపయోగించి దుకాణంలోని ప్రతిష్టాత్మక వస్తువులను స్కాన్ చేయసాగాడు. కష్టాన్ని ఎదుర్కొనటానికి ఒక మార్గం కనిపిస్తుందేమో అనుకున్నాడు. ఇప్పుడు ఒక మూలలో దాగవున్న ఊహించలేని విలువ గల వస్తువు అతని కళ్లకి కనపడింది. ఆలస్యం చేయకుండా దుకాణ యజమానిని తన ఎలక్ట్రిక్ బైక్ మీద కూర్చోబెట్టి వారసురాలి మందిరానికి బయలుదేరాడు. అక్కడ తాతగారు ఆ బహుమతిని చూశాక ఆయన ముఖం నల్లగా మారిపోయింది. ఎందుకంటే అది సాధారణ బహుమతి కాదు, ఒక పెండ్యూలం గడియారం. చైనా సంప్రదాయం ప్రకారం పుట్టినరోజు వేడుకలలో గడియారాన్ని బహుమతిగా ఇవ్వడం అపశకునంగా భావిస్తారు. అది జీవితం ముగుస్తుందనే అర్థం. అతిథులు చూసిన వెంటనే చర్చలు మొదలయ్యాయి. అందరూ ఆ అమ్మాయిని హృదయశూన్యమైన మనవరిగా పిలవసాగారు. కొందరు ఆమె ఉద్దేశపూర్వకంగానే తాతగారికి ఈ అపశకునమైన బహుమతిని ఇచ్చి ఆయన మరణం త్వరగా వచ్చి ఆస్తి మొత్తం తానే పొందాలని చూస్తోందన్నారు. పాపం ఆ అమ్మాయి ఎంత వివరించినా ఎవరూ వినలేదు. అప్పుడు డెలివరీ బోయ్ ముందుకు వచ్చి ఇది సాధారణ గడియారం కాదు, ఇది ఒక $100 మిలియన్ విలువ గల అపూర్వరత్నం అని చెప్పాడు. ఈ మాటలు వినగానే అక్కడున్నవాళ్లు పెద్దగా నవ్వారు. ఒక కోటీశ్వరుడి వారసుడు తాతను మెప్పించాలనే ఉద్దేశంతో కోపంతో తన బెల్టు తీయడంతో బోయ్ను కొట్టేందుకు సిద్ధమయ్యాడు. కాని తాతగారు ఎలాంటి హంగామా ఉండకూడదని కోరుతూ తన సేవకులను ఆ బోయ్ను ఆ గడియారాన్ని బయటకు వెళ్లమని ఆజ్ఞాపించారు. ఆ సమయంలో ఒక ప్రసిద్ధ ప్రాచీన వస్తువుల నిపుణుడు అక్కడికి వచ్చాడు. అందరూ అతను బోయ్ను రక్షిస్తాడేమో అనుకున్నారు. కాని ఆశ్చర్యకరంగా అతను గడియారాన్ని చూసి అన్నాడు, ఇది కేవలం $10 విలువ ఉన్నది. మృతుల పూజల కోసం ఉపయోగించే వస్తువు మాత్రమే. ఇది విని అందరూ కోపంతో బోయ్ను కొట్టడానికి ముందుకు వచ్చారు. ఈ స్థితిని చూసి ఎవరూ తనను నమ్మటం లేదని గ్రహించిన బోయ్ ఆలోచించకుండా ఒక గొడ్డలిని తీసుకుని గడియారంపై వేయించాడు. గొడ్డలిని గడియారానికి తగిలిన వెంటనే వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒక శక్తివంతమైన ఫీనిక్స్ గడియారం నుంచి బయటికి వచ్చి ఆకాశంలోకి ఎగురుతూ మాయాజాలంతో నర్తించడం ప్రారంభించింది.